హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఏబీస్ కిచెన్. ఈరోజు నా స్టైల్లో స్పైసీ చికెన్ కర్రీ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను రండి. ముందుగా ఒక గిన్నె పెట్టేసుకొని అందులో మనం నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ అంతా యాడ్ చేసుకోవాలి. అందులోనే కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, కొద్దిగా వెల్లుల్లిపాయ పేస్ట్, కొద్దిగా కారం, కొద్దిగా పెరుగు, నేను అందులోనే మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇదంతా బాగా కలుపుకొని కొద్దిసేపు పాటు మ్యాగ్నేట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడైతే నేను 4 ఉల్లిపాయలు తీసుకుంటున్నాను. నీట్గా కడిగేసుకొని ఇవన్నిటిని నేను మీకు వీడియోలో చూపించినట్టుగా మంచిగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. 2 టమాటోస్ తీసుకొని ఇలా మంచిగా ఫైన్గా మిక్సీకి వేసేసుకున్నాను అనమాట. స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో 2 నుంచి లేదా 3 పావుల వరకు ఆయిల్ని అయితే నేను ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా ఆయిల్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. అందులోనే నేనైతే కొన్ని మసాలాస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇవన్నీ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నిటిని అందులో వేసేసుకొని ఆయిల్లో ఒకసారి ఇవన్నిటిని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇవి ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత అందులో మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా అయిన తర్వాత అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన అంతా పోయే వరకు కొద్దిసేపు కలుపుకోవాలి. అందులోనే మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా చికెన్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా ఒక 2 మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు పాటు చికెన్కి మూత పెట్టేసేయాలి. మూత పెట్టేస్తే కొద్దిగా చికెన్ అనేది ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతుంది. ఇలా నేను మీకు వీడియోలో చూపించిన విధంగా ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత అందులో కొద్దిగా నేనైతే కారం యాడ్ చేసుకుంటున్నాను అనమాట. కొద్దిగా కారం, అందులోనే కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. చూసారా, అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా మసాలా కూడా యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టుకొని తీసుకుంటే ఎంతో స్పైసీ అయిన చికెన్ కర్రీ మీకు రెడీ అయిపోతుంది. బ్యాచిలర్స్ కానీ ఎవరైనా ఇలా ట్రై చేయొచ్చు. సింపుల్గా అయిపోతుంది. చూడండి ఎంత స్పైసీగా ఆయిల్ పైకి తేలుతూ ఎంత బాగుందో. ఒకసారి ట్రై చేసి చూడండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చూసి ట్రై చేసి కామెంట్ చేయండి. నాకు కామెంట్ బాక్స్లో ఎలా ఉందో మీ కామెంట్స్ని నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి.